ఈ కాలంలో చాయ్ కాఫీ పాలు ఇస్తున్నాం కదా, అది కూడా ఎట్లా వాళ్ళు ఇట్లా వస్తున్నారంటే దూరంకి వెళ్ళి రా కూర్చో, పోయేటప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు. కానీ అప్పటి వల్ల తీసేవాళ్ళు కాదు. ఎవరైనా వస్తుందంటే 10 అడుగులు బయటకు వేసి వాళ్ళు ఎదుర్కొనేది. రండి రండి అని గుమ్మం దాటి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి లోపల కూర్చోబెట్టి మర్యాదలన్నీ చేసి వెళ్ళేటప్పుడు 4 అడుగులు వేసి పంపించేది. అంటే అర్థం ఏంటి? అట్లా చేస్తే అట మనం వస్తే వాళ్ళ సంతోషం అని అర్థం, వెళ్ళిపోతే బాధపడుతున్నారని అర్థం. వీడికనే చెయ్యుక్తి అర్థమైంది. ఎందుకు వచ్చిండ్రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాడు. అర్థమైందా? అప్పటి వాళ్ళు ముందు పెట్టుకోండి. మనం వస్తున్నామంటే పెద్దవాళ్ళం 10 అడుగులు బయటకు వచ్చి రండి రండి అని ఎదుర్కొని కాళ్ళు కడగడానికి నీళ్లు ఇచ్చి మర్యాద చేసి కూర్చోబెట్టి ఛాయ్ కాఫీ ఇచ్చి ఇచ్చేసి భోజనం పెట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా 10 అడుగులు బయటకు వచ్చేది. వెళ్తున్నారు కదా అంటే అర్థం ఏమిటి? వాళ్ళు రావడం ఇష్టము, వెళ్ళడం మనకి ఇబ్బంది అని, అయ్యో వెళ్ళిపోతున్నారు కదా అని. ఇప్పుడు అట్లా కాదు, అబ్బా ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతారు. అర్థమైందా? అటువంటిది కాకుండా ఇక్కడ కాళ్ళు కడిగినారు, చేతులకు నీళ్లు ఇచ్చినారు, తాగడానికి నీళ్లు ఇచ్చినారు. ఇప్పుడు మధుమరకం ఇస్తున్నారు, పెరుగు చక్కెర, చలువదనం కూడా. ఎందుకంటే కైలాసం నుంచి వచ్చిండు కదా, అలసిపోవడా. పక్కూళ్ళకి వెళ్ళి వస్తేనే అబ్బా దూరంకి వచ్చినా, ఎక్కడికి వచ్చినావు, జగ్రాంపల్లికి వచ్చినా, అబ్బా బాగా దూరంకి వచ్చినావు. అర్థమైందా? మరి పరమత్వం ఎంత అలసిపోవాలి. గది మధ్యసకం ద్రవ్య కాగుణ ఆచమనం దత్వా ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ స్వాహ గోవిందాయ నమః కృష్ణ పరబ్రహ్మణే నమః అమృతో వస్తర నమసి పేత్వా దధిమద్వేషకం తృతీయ కాగుణసేన వర్షే సవిధాయాభ్యాం పరిగృహ్య దాతా మధుపర్కై త్రిప్రాహ మధుపర్కో మధుపర్కో మధుపర్కః త్రయ్యై విద్యాయై యశోభిసుతో యశోభిబ్రహ్మణో దీప్తిరసి అమ్మా ప్రజ అమ్మా ప్రియం ప్రజానామధిగతం పశూనామేషు తావత్తి శాసనం త్రిపయ సాతేజసా జామా ప్రియం ప్రజానాం స్వర్గధిపతిం పశూనాం. ఓం గట్టి మేళం గట్టి అమృతాభిధానమసి ఇత్యపీత్వా ఓం అనుకంజాయ ప్రయచ్చేత్ ప్రతిగృహ్యేవ రాజాధిపతిర్వా పురోహితాయ గౌరదిగాం ప్రాహ గౌరస్య పాద పాప్మా పాప్మానంజై రాజరాజేశ్వర శర్మణో మమ చ హిమవత్ పర్వతో ధ్వజదా ఉచ్చై అన్నం బ్రో. ఇప్పుడు మధుపర్కం ఇచ్చినారు, పెరుగు తేనె ఇచ్చినారు, పరమేశ్వరుడు సంతోషపడ్డాడు. ఇప్పుడు వివాహంలో 3 ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి. ఏమిటి? అల్పాహారం, భోజనం, తాంబూలం. ఇవే అబ్బా పంతులు గారు బాగా చెప్తున్నారు అనుకుంటున్నారా? వివాహంలో 3 ప్రధానమైన ఘట్టాలు అడుగుతుంటారు పంతులు గారు. దేవతా కళ్యాణం మంచిగా గమ్మత్తుగా 2 గంటలు మంచిగా అవుతుంది, మరి మా దగ్గర ఎందుకు కాదు? ఎందుకు కాదంటే మీరే హోటల్ మీద చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు వేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకు కాదు అని. ఎందుకంటే మనకు తొందర పెడతాం పంతులు గారిని. కానీ పలానా సారు వస్తున్నారు, పలానా వారు వస్తున్నారు, పలానా వీళ్ళు వస్తున్నారు, భోజనం లేట్ అయిపోతున్నది. ముహూర్తం 10:15కు పెడతారు, 10:15కు బయలుదేరుతారు ఇంటిలోంచి. ముహూర్తం ఎట్లా అవుతుంది? ఎప్పుడు ముహూర్తం రాసినామో అప్పుడు ఆ ముహూర్తంకు జీలకర్ర బెల్లం పెట్టిస్తే అది ముహూర్తం. అవునా కాదా? మరి మనం అట్లా చేస్తున్నామా? చేయట్లేదు. కనుక ఇక్కడ నేర్చుకోవాలి. దేవుడి కళ్యాణం ఎట్లా జరుగుతున్నది అట్లా మన పిల్లల కళ్యాణం కూడా అంత వైభవంగా జరగాలి. ఇప్పుడు కన్యాదానం జరుగుతున్నది, నమస్కారం చేసుకోవాలి.
अर्चन्तु पुत्रकावतु पर्णध्वस्त्वच्युतानार्चदानं प्रोक्तभागुषोत्तरैरभिमन्त्र्या दाता भूतं वरः भूतं सा विराट तन्माक्षायै श्रेक्षे जातनमहोर्जन्धाल्पयता उच्चैः परं वस्त्राभिधारहं बोधयेत् మీ అందరి తరఫున నాగరాజ్ పంతులు గారి దంపతులు మన రాజరాజేశ్వరుడికి పట్టు పీతాంబరాలు బంగారు ఉంగరము అర్థమైందా బంగారు ఆభరణాలు పెడుతున్నాడు. ఈ కాలంలో బంగారం అంటేనే భయపడే స్థితి వచ్చింది. కాకపోతే భావన మాత్రంగా నాగరాజ్ శర్మ గారి దంపతులు బంగారు ఆభరణాలు సనుకులు అంటారు కదా, ఆభరణాలు పరమాత్మనికి ధరింపజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టాలి. పెట్టినాక ముందు శివుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన కాలు వెలిగిండ్రు, జల్లి వేసిండ్రు, ఎగ్గబొట్టు ధారణ, కంకణం అన్నీ అయినాయి. అమ్మవారు వచ్చి ఇప్పుడు కూర్చున్నది. మధ్యలో అడ్డు తెర ఉంటుంది, మంచిగా నమస్కారం చేసుకోవాలి. ఓం చెప్పండి అందరూ. మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌఖ్య సౌమనస్య సౌభాగ్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక ఆవాప్తి అర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. కన్యా చాలా గొప్పది. ఎందుకంటే ఎవరు కన్యాదానం చేస్తారో వారి యొక్క 21 తరాలు మోక్షానికి వెళుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన తండ్రి తాత ముత్తాతలు 10 తరాలు, కొడుకు నుంచి 10 తరాలు. ఎన్నైంది? 10 10 20. తనతోని 1 10 10 20 1 21 21 తరాలకు మోక్షం వస్తుంది. ఏం చేస్తే? కన్యాదానం చేస్తే. ఆ కన్యాదానం ఎట్లా చేయాలి? శాస్త్రోక్తంగా చేయాలి. కళ్యాణ మండపం అంటే దేవాలయంతో సమానం. మనం బూట్లతోనే ఎక్కుతున్నాం, చెప్పులతోనే ఎక్కుతున్నాం. ఇది దేవుడి స్వామి. అది అందులో గణపతి ఉండదా? గౌరమ్మ ఉండదా? లక్ష్మీనారాయణలాగా మా అమ్మ వయసులో పెద్దవాడైన అల్లుని కాదు కడుగుతున్నాడా లేదా? కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు, చెప్పులతోనే జన్మించినట్టు, బూట్లతోనే పుట్టినట్టు మనం ఎట్లా చేస్తున్నాం? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడికి బయట పోగానే దులిపేసుకోవద్దు. అన్ని గుర్తు పెట్టుకొని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. వింటే కూడా 21 తరాలకు మోక్షం వస్తుంది. పొద్దున యజ్ఞం చేసినారా? యజ్ఞం అయిందా ఇక్కడ? అటువంటి 1,00,000 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో, ఒక్క కన్యాదానం చేస్తే అన్ని పుణ్యం వస్తుంది. మరి మాట్లాడతాం, ముచ్చట్లు పెడతామంటే పుణ్యం మా ఖాతాలో వేసుకుంటాం. మాకు కూడా కావాలి స్వామి అంటే శ్రద్ధగా వినాలి. తదంగ మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం కన్యాదానం మమ అనుకోండి అందరూ, మనకు కూడా పుణ్యం వస్తుంది. నారాయణస్య అజంజాభ్రయమానస్య మహాజలోకमध्ये పరిభ్రమాణానామనేక రూపానామనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే విఘ్నా విఘ్నమహదహంగా పృథివ్యామస్తేజో వాయువాకాశాద్యావరణేన
महति ब्रह्मांड खंडयोर्मध्ये आधादित्य श्री गौरवराहानंदासदिग्गजो परिप्रतिष्ठितस्य अतरवितर सुबलकला बलसादल महादल पादारलोकस्योपरगले भो भवस्वर महादल सबर सत्तमदो वर्तोकानां अथो भागे महानाला भणिदागेरस्राज फना फणिमंडल पंडिते अय्याडु कुंडलीकामर कुमदांजन पुष्परंद्रार होम सुप्रदीकाख्यात दिग्गजुंडालंडो तंभिरे अमरावती शोकमत्यं भोगरे वृद्धभयां भवदयान्दर्वत्यालकानगर्यादि पुण्यवरे विराजते इंद्राग्नियमनिरुद्धवृणवाचकुबेरेशानाथदिक्पालक पालदे लोकालोकादुल भरियते ఇప్పుడు కన్యాదాన ఫలితం మనకు కూడా రావాలి అంటే కన్యాదాన దక్షిణ మనం సమర్పణం చేయాలి. గుర్తుపెట్టుకొని మాట్లాడకుండా అస్సలు మాట్లాడవద్దు. ఉన్నాయి పెట్టి దండం పెట్టాలంతే, ఎక్కువ మాట్లాడవద్దు. ఇక్కడ 2 బుట్టలు ఉన్నాయి, మీరు ఎవరైనా ఒక ఇద్దరు లేచి ఇటొకరు వెళ్ళి అందులో సమర్పణ చేసి తెచ్చిపెట్టాలి. దయచేసి మాట్లాడవద్దు. ಹೇಳ್ಬಿಟ್ಟು भागीरथी गौतमेयमुना कृष्णवेणे बाहुदा भद्रारेणुगामलापहारे काव्यर्मालाकामप्रणे भूमंडले लक्षोदन वितीर्ण कुंभोदेवे भारतवर्षे भरतखंडे क्रीडा विराजमान बहुल सनाथकेकैकृत मुखरीकृतखंडे अतुल विमलकरछाया विंजसेरे विमानो परिचित इंद्राधे कृष्णवर्णवर्णितयोजना उन्नत विस्तार्य पूर्वक शिखरीकृत कदम वृक्षदेवस्य मंदारस्य प्रान्ते भारतवर्षे भरतखंडे द्वितीय पंचाशवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमे हनि त्रयत्रिकटिकायां प्रथम प्राणायाम काले पार्थिवकल्प पूर्णकल्प ब्रह्मकल्प वराकल्प प्रलयकल्प सावित्री कल्पानां मध्ये पंचमे श्वेतवराकल्पे श्रीमदादिर्विष्णोः मत्स्य कोपवराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्किदशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्कशालि वाहन विजयाभिनंदन नागार्जुन षट्छकानां मध्ये तृतीये शालिवाहनयुगे इदानीम् अष्टाविंशन् महायुगे अष्टाविंशत्सहस्राणि कृतयुगे याते लक्षाब्दे त्रेतायुगे याते चतुष्टशस्त्राणि साष्टलक्षाब्दे द्वापरयुगे याते लक्षाब्दे कलियुगे प्रभवादे जम्बूद्वीपे प्रभाषति संवत्सराणां मध्ये स्वस्तिश्री विश्वावसुनाम संवत्सरे उदगजने शिशिर ऋतौ कृष्णपक्षे त्रयोदशे प्रतिपदश्यां तिथौ भानुवासरयुक्तायां చెప్పండి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీకాది శతక్రతు సంపూర్ణ సకల ఫల ఆవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరక ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్ వర్షస్రావసాన ఏకవాలుకాపకర్షణరమేణ ब्रह्मकाले ब्रह्मलोके नित्यनिवास सिद्ध्यर्थं सूर्यमंडल पर्यंतं सहस्रावधान ఏకైకదినాపకరచక్రమేణ సర్వర. అటువంటి దాంపత్యం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మన ధర్మంలో పెళ్లికి మంత్రాలు ఉంటాయి కానీ విడిపోవడానికి మంత్రాలు ఉండవు. ఉన్నాయంటే అయ్యగారే కాదు, అర్థమైందా? అటువంటి సనాతన ధర్మం మనది. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఉండాలి. కొన్ని చోట్ల వింటుంటాం, మొత్తం పెత్తనం నాదే అండి, ఆమెకి ఏం తెలియదు, ఆమె పిచ్చిది, ఆమెకి ఏం తెలియదు అంటారు కొంతమంది. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు, మొత్తం నేనే అండి చూసుకునేది,
మా ఆయనకి ఏం తెలియదని పిసోడు అంటారు. అట్లా కాదు, ఇద్దరికి ఎవరు తక్కువ ఉంటే వాటిని కలుపుకొని పోవాలి. కరుణేశు మంత్రి ఏం యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఏ నోము చేసినా భర్త భార్య అనుకొని కూర్చొని చెయ్యాలి. అంతేగాని మొత్తం నా దగ్గర తాళం ఉంటుంది ఆమెను ఎందుకు అడగాలని ఈయన అనుకోవద్దు, నా దగ్గర తాళం ఉంటుంది ఆయన ఎందుకు ఏం అడగవద్దు. అట్లా ఇద్దరు కలిసికట్టుగా ప్రతి ధర్మకార్యం చేయాలని శివపార్వతులు మనకు నేర్పిస్తున్నారు. చెప్పండి కొట్టండి. హర నమ పార్వతీ కన్యాదాన సంపూర్ణ సకల బలావాప్తిరస్తు. కన్యాదాన సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఇప్పుడు మొదటి ఘట్టం అయింది. ఏమైంది పెళ్లిలో? కన్యాదానం. ఇప్పుడు రెండోది ఏమో పంతులు గారు టైం బాగా అవుతున్నది. ఏంది? జీలకర్ర బెల్లం మర్చిపోయాను. సుముహూర్తం తక్కువ దొక్కుతున్నారు ముందుకు. ఇప్పుడు సుముహూర్తం జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఒకరినొకరు చూసుకోవాలి. మనం పెట్టి ఎవరిని చూస్తున్నాం? ఇక మీరు హృదయం నుంచి చేసుకోవాలి. జీలకర్ర బెల్లం ఒకరిపైన ఒకరు పెట్టుకొని ఒకరినొకరు చూసుకోవాలి. అప్పుడు దాంపత్యం స్థిరంగా ఉంటుంది. ఓ అమ్మా, అరే ఎందుకు ఇచ్చింది ఇట్లా ముచ్చట పెట్టదందుక? కళ్యాణం ఉడగొడితే మాకే కొంచెం కంఠం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇంత కంఠశోష ఎందుకు? ముగిస్తే 20 నిమిషాల్లో కృష్ణార్పణం అయిపోతుంది. కానీ మీకు తెలియాలి, దూరంకి వెళ్ళి పిలిచిండ్రు, ఇంత ఖర్చు పెడుతున్నారు, మీకు విషయం తెలియాలి, మీకు దేవుడి గురించి తెలియాలని మేము ఇంత అరిస్తే మీ ముచ్చట్లు మీరే పెడుతున్నారు. అర్థమైంది? అట్లా కాకుండా మనము ఇక్కడ సుముహూర్తం చేస్తున్నాం. జీలకర్ర బెల్లం కలిపి దంచుతారు. దాన్ని విడదీయండి చూద్దాం. అతి తెలివిగాళ్ళు ఉంటారు, నీళ్ళల్లో వేస్తాం. అప్పుడు బెల్లం కరిగిపోతుంది, జీలకర్ర మిగులుతుంది. దేని దానికి చేయండి చూద్దాం, అవుతుందా? అటువంటి బంధం. జీలకర్ర బెల్లం ఇట్లా దంచిన తర్వాత మళ్ళా విడదీయలేమో, మన బంధం కూడా అట్లా ఉండాలి అని పెట్టిస్తారు. పెట్టిన తర్వాత కనీసం 2 క్షణాలైనా ఒకరినొకరు చూసుకోవాలి. ఇటు పెట్టి అటు చూస్తారు. అది ఎటు పడుతుందో తెలియదు. ఈడ కొంతమంది, ఈడ కొంతమంది ఆ వెనక పడిపోతుంది. ఇట్లా అంటారు, ఆ వెనక ఎండ పడుతుంది, అది ఆయన మీద ఉండదు. అట్లా చేయకూడదు. మనం ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకొని చూసుకోవడమే ముహూర్తం. ఇది ఇప్పుడు జరుగుతున్నది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. సావధానాః సుముహూర్తే సావధానాః స్వగ్నే సావధానాః లక్ష్మీనారాయణ చింతన సావధానాః కలశదః కాశః కుశః కౌస్తుభః కాశః కోకిలబోధితః కువలయః కౌమోదకే కుంకుమః కౌమారీ కలహంసబోధితరవం కైలాసశైలోద్భవः కేయూరః కమలాపతిః కలశదః కుర్వంతు వాం మంగళం. సావధానాః శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధానాః. శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోజంగ సౌధాంతరే నిత్యశ్రీ మధుసుందరే మణిమయే సింహాసనే భాసురే సాసేన సాసీతయా ముతయా వామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వతౌ గుర్యాజమో దంపతే. సావధానాః లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. లక్ష్మీర్యాస్య పరిగ్రహ కమలభూ సూరోర్గరోత్మంగళా పౌత్రాచంద విభీషణం సురగురుం యస్యాప్తో సేవగా సత్యే లోక కుటుంబ పోషణ పరా శేషాశసేయసనం
బ్రహ్మాండం వరమందిరం సురగురుం యస్యా ప్రభో సేవగా సత్యేనో కుటుంబపోషణపరా కుర్యా జగం మంగళం ముహూర్తే సావధాన కులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరతి చ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా ప్రయాగ విరతో నేత్రావతి త్రాదయో నద్యా శ్రీహరిపాద పంకజవదా కుర్యా జగన్మంగళం సుమోహే సావధానం కులగ్నే సావధానం శ్రీలక్ష్మీనారాయణ దుండీశో నరశంభుడోడి మరుగ శంభుండిడై వల్లభ గిడాజారుడ జంబిగాగ్రగహన యస్మిన్ మృగాండ్రుగా కుంభ కుంభరి కుంభ కుంభగహన డింకారమోడిండిమ డోళాడుంబేడుండు భాండ నిలయ కుర్వంతు మాం మంగళం సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నందీశ నరసింహ నరగో నారాయణో నర్మదః నారామంగళ గీతవాద్యనలయో నారాయణో నర్మదః నక్షత్రాణి నవస్పృహం నవపరం నక్షత్రనానాదిపః నానామంగళ గీతవాద్యనలయ కుర్వంతు వాం మంగళం సానో దేవీ శోభా శర్మ యచ్చదు ఇప్పుడు రాజరాజేశ్వరుడు శివాభ్యస్తుమనా సుభచ్చా జీవసో ప్రాణాయామో ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చ పాలయితవ్యాః వధోవరో సంకల్పయతః జీవామృతం ఇదమహనీయాత్వైపదిక్ష లక్ష్మిస్తాం యత్తిషామి జీవామృతం దివమయంతే ధ్వరే దీర్ఘామద ప్రతిబిందేతి నిర్నరః యుక్షక్రూరముద చంద్రాభాస్యై బ్రాహ్మణాస్మపరగం వరంతు శంతే హిరణ్యకం శమసన్వా పశ్యంతే మేధే భవతు శ్రీయుగస్య తృగ్మా హిరణ్యవర్ణాశుతయ పావకాత్ ప్రచక్రవృహిత్వా వజ్రమాపః నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల నందలాల యదు నందలాల
मे भादये हना प्रमोदानन्दः स्तयोर्निहितः भगामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे चित्तमागोदिं वाचः सत्यमशीमहे नागुं रूपमन्नस्य श्रेष्ठयतां मयि मध्यातृभग्स्त्रिये पुमानो यथास्त्रे तृप्यते भवन्सि प्रिये प्रिया भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः त्यग्निर्वदते सत्यं चन्द्रमाः आदित्य सत्यमापिते सत्यमाभरन्न यज्ञस्य दक्षिणा प्रजामेकामस्तमृत्यताम् प्रजापतिप्रियायशः ददात्सवम् गानस्य दृष्टिमानन्दम् अग्ने भाजयेहवा वेदः प्रमोदानन्दः निहितस्तवः तत्त्वेन कामस्य द्रव्याणि प्राणां प्रतिग्रहे मनसश्चित्तमागोदम् राजः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य श्रीश्रयतां मयि यथाहमस्याद्रभग्स्त्रियै पुमाना तृप्यति भुगुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि काम्य प्रियः ददानेत्यग्निर्वदते वायुराहदधनुते सत्यं चन्द्रमाः सत्यमामिति यज्ञस्य सत्यमाभरन्न यशो यज्ञस्य दक्षिणां చెప్పట్లు पशवमेवामस्समृध्यताम् తృప్తిమానందం तस्याग्ने भजे మాదానందः हमानिहितस्तवः కామస్య ద్రవ్యాణి दक्षिणानां प्रतिग्रहे చిత్తమాగోది वाचः सत्यमशीमहे నాగం రూపమన్నస్య श्रीश्रयतां मयि యాతృభగ్స్త్రియే పుమాన यथास्त्रे तृप्यते भवन्सि प्रिये प्रिया భగస్య ద్రవ్యాణి यज्ञस्य काम्यप्रियः యజ్ఞర్వదతే वायुराहतः సత్యం చంద్రమా आदित्य सत्यमामिते సత్యమాభరణ यज्ञस्य दक्षिणा మేతామస్తమృధ్యతాం श्रेयोमेकामस्समृध्यताम् తలంబ్రాల పాట తలంబ్రాలు ఆ
పార్వతీపతయే. అప్పుడే అలసిపోతున్నారు. ఇప్పుడు సమయం ఇంకా 8 కూడా కాలేదు. మన సమయము 1 గంట వరకు జాగరణం తెలుసా? ఈరోజు జాగరణం ఉండాలి అందరం కూడా. అంతేగాని కళ్యాణం కాగానే పోయి పడుకోవచ్చు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు జాగరణం చేస్తే పరమాత్మునికి అత్యంత ప్రీతి. ఎందుకొరకు అంటే ఈరోజు శివరాత్రి. శివరాత్రి అంటే శివుడు జన్మించిన రోజు అనుకుంటాం మనం. శివుడికి జన్మ ఉన్నదా? మొదటి నుంచి ఉన్నాడు. మరి ఈరోజు ఏమిటి? లింగ రూపంలో వచ్చినటువంటి రోజు ఈరోజు మాఘ బహుళ చతుర్దశి. ప్రతి నెల శివరాత్రి వస్తుంది తెలుసా మీకు? మాస శివరాత్రి అంటారు దాన్ని. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజు, ప్రతి నెల అమావాస్యకు ముందు రోజు మాస శివరాత్రి. ఈ మాఘమాసం అంటే మనకు తెలియాలి కదా. సికింద్రాపూర్లో శివరాత్రి ఉత్సవాలు బాగా చేస్తారు. యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, కళ్యాణం చేస్తారు. మరి ఎందుకు చేస్తారు? శివరాత్రి అంటే ఏమిటి అంటే ఏమో తెలియదు అనొద్దు మనం. ఏమిటి అంటే బ్రహ్మకు విష్ణువుకు ఒకానొక సమయంలో ఆధిపత్య పోరు వచ్చింది. ఎవరు గొప్పవారు అని పోరు వచ్చింది. వచ్చినప్పుడు పోరు వస్తూ ఉంటే పోరు ఎక్కువైనా కొద్ది ఆ మధ్యలో ఒక పెద్ద స్తంభం వెలిచింది. ఇద్దరి మధ్యలో స్తంభం ఎట్లా ఉంది? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫాటిక లింగవాలి విలస పూర్ణేందువాంతామృతయే అస్తోకాపుతలోకమీశమనిశం రుద్రాను వాకాంజపన్న ధ్యాయన్నీప్సయ సిద్ధయే తదృతం విప్రోభిషించేత్ శివం. తెల్లటి స్తంభం వెలిసింది బ్రహ్మకు విష్ణువుకు మధ్యలో. ఏ రోజు వెలిసింది? మాఘ బహుళ చతుర్దశి అంటే ఈ రోజు. ఎప్పుడు వెలిసింది? అర్ధరాత్రి 12 గంటలకు సుమారుగా. అర్థమైందా? వెలువగానే అందులోంచి మాటలు వినబడుతున్నాయి. ఈ స్తంభం యొక్క మొదలు చివరు ఎవరు తెలుసుకుంటే వారే గొప్పవారు. అనగానే బ్రహ్మగారు హంసవాహనం ఎక్కినాడు. ఏం వాహనం? ఎక్కి పైకి వెళ్ళినాడు. అంతం తెలుసుకుంటాను. నారాయణమూర్తి కిందికి వెళ్ళినారు, భూమిలోకి వెళ్ళినారు. కింద మొదలు తెలుసుకుందామని చెప్పి నారాయణుడు వెళ్ళినాడు, తిరిగి వచ్చేసినారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, హరిహరులకు ఏ భేదం లేదు. ఆయన వచ్చినారయ్యా, మొదలు తెలుసుకోలేకపోయినా నేను అని చెప్పి ఒప్పుకున్నారు. ఎవరు? విష్ణుమూర్తి. బ్రహ్మగారు ఏం చేసినారు? పైకి వెళ్ళినాడు. ఆయన కూడా తెలుస్తలేదు ఎక్కడ దాకా ఉన్నదో. ఇక చూడలేదు అంటే నా ఆధిపత్యం పోతుంది అని చెప్పి ఏం చేస్తున్నాడు? 2 సాక్షులను పెట్టుకున్నాడు. అర్థమైందా? 2 సాక్షులను పెట్టుకున్నాడు. ఆ సాక్షులు ఏమిటి? ఒకటి ఆవు, మొగలి పువ్వు. ఏమిటి? మొగలి పువ్వు ఒకటి, కామధేను ఒకటి. వీరిని చెప్పినాడు, మనం కిందికి పోతాం కదా, కింద అడుగుతారు బ్రహ్మ పైదాకా చూసినడా అని. చూసినా అని చెప్తా, మీరు సాక్ష్యం అంట, మీరు చెప్పాలి అని చెప్పినారు. ఆ మొగలి పువ్వును అడిగినాడు పరమాత్ముడు, ఈశ్వరుడు. చూసినా అన్నది. ఆవును అడిగినాడు. ఆవు ముఖంతోని చూసినా అంటుంది, తోకతోని చూడలేదంటుంది. ఈ బ్రహ్మ చూడలేదు, అబద్ధం చెప్తున్నాడు అని. అప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, నిజంగా చెప్పండి, మీకు శాపం ఇస్తానగానే అది తప్పు ఒప్పుకున్నా. అయ్యా మేమేం చూడలేదు, బ్రహ్మగారు చెప్పండి చెప్తున్నాం అనగానే, అబద్ధం చెప్పినందుకు నా పూజలో మీకు వినియోగం లేదు అని చెప్పి మొగలి పువ్వును త్యాగం చేసినాడు. శివుడికి మొగలి పువ్వు ఎక్కదు. తర్వాత మొగలి పువ్వు ప్రార్థన చేస్తే అమ్మవారు కరుణించింది, అమ్మవారికి ఎక్కుతుంది, లలితమ్మ వారికి ఎక్కుతుంది అన్నమాట. అక్కడ అయిపోయింది. ఆవుకేమన్నాడు? ముఖంతోని అబద్ధం చెప్పినావు కనుక, తోకతో నిజం చెప్పినావు కనుక ఈ రోజు నుండి నీకు తోకకే పూజ. ముఖంకి ఎవరైనా పూజ చేస్తే వాళ్ళ పాపం తగ్గుతుంది.
ఒకవేళ చేయాల్సి వస్తే ముందు తోకకు పూజ చేసినాక ఇతడికి బొట్టు పెట్టి దండ వేయచ్చు, కానీ మొట్టమొదటే ముఖం మీద పోవద్దు అని శాపం ఇచ్చినాడు. కనుక అట్లా ఇదయింది. ఈ బ్రహ్మ అబద్ధం చెప్పినాడు కదా, 5 ముఖాలు ఉండేవి ఆయన. ఏ ముఖంతో చూసినా అబద్ధం చెప్పినాడో ఆ ముఖమును భైరవుడుగా పరమాత్ముడు వెలిసి తుంచేసినాడు. మనం మావి చిగురిని ఇట్లా అంటే ఎట్లా పోతుంది, అట్లా గోటి కొనతోని కొట్టేసినాడు అనమాట. అప్పుడు 4 ముఖాలైన బ్రహ్మగారి. ఆ మధ్యలో వెలిసిన వారు ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి ఎవరు? ఇంకా పరమాత్ముడు పరమశివుడు ఇద్దరి మధ్యలో స్తంభంగా వెలిసినటువంటి రోజే ఈ శివరాత్రి. అర్థమైందా? అటువంటి స్తంభరూపంలో ఎట్లా ఉన్నాడు? అగ్నిగోళం వలె ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అగ్నిగోళం. మరి చల్లారణ అవుతా, అది చల్లారడం కొరకు అభిషేకం. చెప్పలు కొట్టారా? ఎందుకు వస్తున్నామో తెలియదు. చెంబులు పట్టకపోతున్నాం, గుమ్మెడు పోస్తున్నాం, ఇట్లా పత్రి వేస్తున్నాం, వచ్చేస్తున్నాం. ఎందుకు పెడుతున్నాం తెలియాలి కదా. అగ్నిగోళం ఉన్నటువంటి స్ఫటిక లింగం చల్లబడడం కొరకు, ఆ లింగమే విశ్వము చల్లబడితే మనం చల్లగుంటాం. కనుక ఆ లింగం చల్లబడడం కొరకు మొట్టమొదటిగా గంగాజలం, దాంతో పాటే పాలు, పెరుగు, పండ్ల రసాలు అన్నీ కూడా. ఇప్పుడు తెలిసిన శివరాత్రి అంటే ఏమిటో, ఈరోజు మన రాజరాజేశ్వరుడు వేములవాడ రాజన్న స్తంభ రూపంలో వెలిసినటువంటి రోజు. హరి నమః పార్వతీపతయే. ఈ నామం అంటే మాటలు బంద్ చేస్తున్నారు, అన్ని చోట్ల ప్రయోగం చేస్తున్నారు. Hare
अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां मकरङ्गलविरत्नाभिकृत पार्वतीराजराजेश्वर दिव्य कल्याण महोत्सवकर्मणा भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु। अक्तिवीळे पुरोहितं यज्ञस्य देवपुत्रम् गोहत्य निवारणोस्तु गोमातुः विजयोस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु पार्वती राजराजेश्वर भगवान की लक्ष्मी नारायण भगवान की सनातन हिंदू धर्म की सनातन हिंदू धर्म की सनातन हिंदू धर्म की भारत माता की माता पितरों का अपने गुरुओं का काले वर्षत पर्जन्यः पृथिवी सस्यशालिनी देशो वृक्षोपरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सुधनाः सन्तु जीवन्तु शरदां शतम्। ఇంతటితో మీరు గ్రామస్తులందరూ కలిసి దేవాలయ నిర్వాహకులతో సహితంగా అద్భుతమైనటువంటి ఈశ్వరుడు కూడా మీ మనసులాగే చాలా పెద్దవాడు. లోపల గర్భాలయంలో మీ మనసు ఎంత పెద్దదో అంత పెద్దవాడు. అటువంటి పార్వతీ రాజరాజేశ్వరుడికి 11వ సంవత్సరం కళ్యాణం పూర్తి చేసుకున్నాము. 12వ సంవత్సరంలో కూడా ఇంతకంటే వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్తూ, అట్లాగే నాదొక సూచన, ఆర్డర్గా అనుకోవద్దు, నాకు ఈ స్థానం ఇచ్చింది కాబట్టి సూచన చేస్తున్నాను. ఏమిటి సూచన అంటే, దేవాలయము ప్రతిష్ట అయి 12వ సంవత్సరము వస్తే దాన్ని పుష్కర కాలం అంటారు. ఏమంటారు అంటే, మనకు 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గోదావరికి తెలుసా, 2021లో కూడా వస్తున్నాయి. అట్లా మన దేవాలయ ప్రతిష్ట జరిగి 12వ సంవత్సరం వస్తుంది కనుక మీకు సూచన చేస్తున్నాను. ఈ వచ్చే సంవత్సరము వార్షికోత్సవం అద్భుతంగా చేయాలి. నా సూచన మాత్రమే. కుదిరితే శివరాత్రితో కలుపుకొని 3 రోజులు, అర్థమైందా? శివరాత్రితో కలుపుకొని 3 రోజులు అంటే మొన్న నిన్న ఈ రోజు అట్లా లెక్క పెట్టుకోవాలి, చెయ్యాలి. లేదు 2 రోజులు, నిన్నటి రోజు ఈ రోజు ఏమి చెయ్యాలి అంటే, శాస్త్రంలో కుంభాభిషేకం చేయాలి. ఏం చేయాలి? చేస్తారా చెయ్యారా పరమాత్మని దయ. నేను చెప్పడం ధర్మం, ఎందుకంటే వారు నాకు ఈ స్థానం ఇచ్చారు కాబట్టి. కుంభాభిషేకము అంటే దేవాలయ శిఖరం ఉంది కదా, శిఖరానికి సుమారు 1008 కలశముల చేత అభిషేకం చేయాలి. ఎన్ని కలశాలు? 1008 కలశాలతో కుదిరితే 3 రోజుల కార్యక్రమం, పుణ్యావాచనము, నవగ్రహ పూజ అవన్నీ చేసి ప్రతిష్ఠ చేసినట్టుగా. అంత ఖర్చు ఉండదు, కొంత తక్కువ. ప్రతిష్ఠ చేసినట్టుగా 1008 కలశాలు, అవి మట్టి కలశాలైనా రాగి అయినా ఇత్తడివైనా సరే, 1000 కలశాలు, కొబ్బరికాయ, దానిపైన జాకెట్ ముక్క పెట్టి పూజ చేసి పైకి మెట్లు కట్టాలి. పైకి మెట్లు కట్టి మీ దంపతులందరూ కూడా, మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఈ 1008 కలశాలంటే ఆర్థికంగా భారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఒక్కొక్కరి పేరు నమోదు చేసుకోవాలి. సూచన చేస్తున్నాను నేను. ఏమిటి, ఎవరు రాసుకుంటే వాళ్ళకి 3 రోజులు పూజ కాగానే ఆ కలశం నీళ్లు దేవుడికి కొంత కుంభంబు అభిషేకం అయ్యగారు చేస్తారు, పంతులు గారు అభిషేకం చేసి ఆ కలశము
కొబ్బరికాయ జాకెట్ పట్ట ఎవరు పేరు రాసుకున్నారో వారికి రుసుము పెట్టుకొని వారికి సమర్పణం చేయడం. అర్థమైందా? ఇప్పుడు మేము మార్చిలో చేస్తున్నాం కరీంనగర్ సుల్తాన్పూర్, ఇది సికింద్రాపూర్. జ్యోతిర్లింగాల యొక్క ఫలితం మనకు రావాలి అని అంటే ఆ భగవంతుని ఖచ్చితంగా సేవే లక్ష్యం
అయితే అటుముఖం చేసింది. అట్లాగే నిజంగా కూడా ఎంతో మంది వాళ్ళు చేద్దాం అనుకుంటారు. అమ్మవారి ముందర ఆమె కష్టపడి నేర్చుకున్నటువంటి విద్యను అమ్మవారి ముందర సమర్పణ చేయాలనుకున్నది. సమర్పణ అంటే ఏమి తెలుసా? చూపించుకోవడం కాదు, గొప్పగా చూపించుకోవడం కాదు. గొప్పగా చూపించుకోవడం అనేది అది సాధ్యం కాని విషయము. పరమాత్ముడు పరమేశ్వరుడు ముందర అమ్మవారి ముందర తనకు వచ్చిందేదో పురుషోపత్రము నేను నా సేవగా అమ్మవారికి ఆ స్వామికి నేను సేవ చేస్తున్నా అనే భావనతో అమ్మాయి చేసింది. నిజంగా కూడా మీ అందరి ఆశీర్వాదంతో పరమేశ్వర ఆశీర్వాదంతో ఇంతింతై బ్రహ్మాండంగా సికింద్రాపూర్ చేసిన ప్రోగ్రాము ఆ పరమేశ్వర అనుగ్రహంతో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళి అమ్మవారి అనుగ్రహంతో పరమేశ్వర అనుగ్రహంతో బ్రహ్మాండంగా ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మా సికింద్రాపూర్ తరఫున. ఓం శతమానందవతి శతాయుఃపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి అనందాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘానాభిలాయేషు శత్రాభక్తరాజతాసో అపనిలాయంతామ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు ఇవాళ రేపు ఏమైపోయింది? డీజేలు పెట్టుడు, ఎదురుళ్ళు దిగ్గు పిచ్చులు, దరిద్రాన్ని వెళ్ళబెట్టుకుంటా. హరినారాయణ గోవింద భద్రాచల వాస గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోవింద రాయణ గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోవింద. భగవానికి కృపా పూజ తతో ప్రసాదేన నాణ్యత. స్వామి చేస్తున్న ప్రతీది కూడా మేమెవ్వరూ చేస్తలేము. మేము చేసుకున్నటువంటి పుణ్య కర్మల ఆధారంగానే మాలో వచ్చే సంవత్సరము 12వ సంవత్సరం 12 జ్యోతిర్లింగాల సేవ దొరకాలి, భాగ్యం దొరకాలి. ఏం చేస్తాం స్వామి? ఇట్లాగే మీ ఆశీర్వాదం మాకు లభించాలి. అందరూ ఒకసారి అందరు చేతుల్లో పెట్టండి. నేను అందరూ వస్తున్నా తిన్నరా? ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి పైన తీసుకుంటా దేవుడికి సేవగా. వింటున్నారా? ఏదో చేతులు లేపి అప్పుడే ముందుకు జరగండి. ఇంకా కావాలి